రాజధాని హైదరాబాద్ నగరాన్ని వాయు కాలుష్యం బూచివణికిస్తుంది. పెరుగుతున్న చలి, పొగమంచు, కాలుష్యంతో గాలి నాణ్యత పడిపోతూ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. నగర వాసుల్ని వణికిస్తున్న వాయు కాలుష్యంపై బిగ్ టీవీ స్పెషల్ ఫోకస్. భాగ్యనగరం కాలుష్య కోరల్లో చిక్కుకుందా? హైదరాబాద్ వాసులు ప్రమాదంలో ఉన్నారా? రోజురోజుకు పడిపోతున్న ఎయిర్ క్వాలిటీ దేనికి సంకేతం? ఇలానే ఉంటే ప్రాణాలు పోవటం ఖాయమా? ప్రమాదాన్ని అరికట్టే దారేది? సిటీలో ఊపిరి పీల్చుకోవటం కష్టమవుతోంది. రోజురోజుకు ఎయిర్ క్వాలిటీ పడిపోతోంది. ఇంటింటికి 4-5 వెహికల్స్ ఉండటం, వాటి నుంచి విడుదలయ్యే పొల్యూషన్తో ఎయిర్ క్వాలిటీ క్రమక్రమంగా పడిపోతూ వస్తోంది. గతంతో పోలిస్తే సిటీలో 80% పొల్యూషన్ అధికమైంది. ఇక దీపావళి టపాకాయల వల్ల వాయు, శబ్ద కాలుష్యం పెరిగిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 10% కాలుష్యం పెరిగింది. ఇదే ఇప్పుడు నగరవాసులను కలవరపెడుతోంది. కుకట్పల్లి, మూసాపేట్, బాలనగర్, నాంపల్లి, మెహదీపట్నంలో ప్రమాదకర స్థాయిలో గాలి కాలుష్యం ఉందని అధికారులు గుర్తించారు. బంజారా హిల్స్ లో 150, హెచ్సియులో 105, న్యూ మలక్పేట్లో 96, హైదరాబాద్ పిఎస్ కాంప్లెక్స్ వద్ద 124, జూ పార్క్ వద్ద 107, కేపీహెచ్బీ ఫేజ్ 2 వద్ద 107, కోకాపేట్ వద్ద 94 పాయింట్లుగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అంటే నగరంలో 4-5 ప్రాంతాలు మినహా మిగతా చోట్లు పూర్ ఎయిర్ క్వాలిటీ ఉందని స్పష్టమైంది. ఇకపోతే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో పార్టికులేట్ మీటర్ 2.5 ప్రకారం 0 నుంచి 50 వరకు ఉంటే అది మంచి ఎయిర్ అని అర్థం. 50 నుంచి 100 ఉంటే మోడరేట్, 100 to 150 మధ్యలో ఉంటే అన్హెల్తీ ఫర్ సెన్సిటివ్ గ్రూప్స్ అన్నమాట. అదే 150 దాటి 200 వరకు ఉంటే ఇది అందరికీ అన్హెల్దీ. ఇక 200 నుంచి 300 మధ్యలో ఉంటే వెరీ అన్హెల్దీగా పొల్యూషన్ ఉందని లెక్క. పొల్యూషన్ అంటే కేవలం వాహనాలు, పరిశ్రమల పొగ అని చాలా మంది అనుకుంటారు. కానీ దానికి అనేక కారణాలున్నాయి అంటున్నారు నిపుణులు. వెహికల్స్ నుంచి విడుదలయ్యే పొగ, భవన నిర్మాణాల వ్యర్థాల వల్ల కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అధికంగా నమోదవుతుందని తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సీనియర్ సోషల్ సైంటిస్ట్ ప్రసన్న కుమార్ తెలిపారు. ఇది ఒక సమస్య. దానికి తోడు నగరంలో పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతుంటుంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ పెద్ద ఎత్తున ఉంది మన దగ్గర. పాత బిల్డింగ్ని కూలగొట్టడం, కొత్త బిల్డింగ్ అదే ప్రదేశంలో కట్టడం, ఈ పని జరుగుతున్నప్పుడల్లా కూడా ఈ దుమ్ము, ధూళి రేణువులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం వ్యాపిస్తాయి. చుట్టుపక్కల ఉండే చెట్ల మీదకి కూడా చేరుతుంది. అందుకనే మనకి చెట్ల మీద ధూళి కోటింగ్ లాగా కనిపిస్తుంది. ఆ ధూళి కోటింగ్ వల్ల ఆ చెట్టు మనకి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ఇచ్చే శక్తి కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇలాంటి సమస్యలన్నిటితోటి మన నగరంలో వాయు కాలుష్యం పెరుగుతోంది. పెరుగుతున్న కాలుష్యంతో దగ్గు, శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గాలి కాలుష్యం వల్ల దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండెపోటు కారణమవుతుందని చెబుతున్నారు.